బొమ్మ గీత ఆడపిల్లల గీద్దాం ఎట్లా గీద్దాం మేడం ప్లేస్ లేదు ఏం కాదు సైడ్లకు లేదు అన్నట్టు చివర్లకు మధ్యలో వేసుకున్నాం మధ్యలో బొమ్మ మకర సంక్రాంతి సందర్భంగా మన సాంప్రదాయ ప్రకారము ముగ్గుల రంగవల్లులతోటి మన మనిషిలోని సృజనాత్మకతను బయటకు తీసుకొస్తాం. మరి ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు రంగవల్లుల పోటీల కార్యక్రమం నిర్వహించి ముఖ్యంగా మహిళా శక్తి గురించి మరింత ప్రచారం నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మహిళల హక్కులు, ఆడపిల్లను చదివిద్దాం, ఆడపిల్లను ఎదగనిద్దాం అనే బాలికలను చదువును ప్రోత్సహించాలి. మరియు మహిళా హక్కుల గురించి ముఖ్యంగా పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు నిరోధం దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క రంగవల్లుల ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మేము అనుకున్నట్టుగా చాలామంది ఉద్యోగులు మంచి సృజనాత్మకతతో రంగవల్లులు వేయడం జరిగింది. వారే కలర్స్ తీసుకొని రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు మా యొక్క సిబ్బంది, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, సఖీ, డిహెచ్ఈడబ్ల్యూ మహిళా సాధికారిక శాఖ సిబ్బంది అందరూ కూడా కృషి చేసి దీనికి టీజీఓ తరఫున వారి సంఘము, తర్వాత టీఎన్జిఓ సంఘాలు కూడా మాకు తోడ్పడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. మరి టీజీఓ, టీఎన్జిఓ వారు కోరగానే జిల్లా కలెక్టర్ గారు దీన్ని వారు ఆమోదించి దానికి సంబంధించి మాకు ఆదేశాలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు పాల్పడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈడబ్ల్యూఓ డాక్టర్ నరేష్ గారి ఆధ్వర్యంలో మరి ఇంతమంది జగిత్యాల జిల్లా మహిళా ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గుల పోటీలలో పాల్గొని వివిధ రకాల కాన్సెప్ట్లతో మరి మహిళలందరినీ కూడా చైతన్యపరిచే విధంగా వారి యొక్క హక్కులు, వారికి ఉన్న బాధ్యతలు, సమాజంలో వారికి ఎదురయ్యే సమస్యలు వాటన్నిటి మీద చైతన్యపరిచే విధంగా ముగ్గుల ద్వారా అది ప్రదర్శించి అందరినీ ఈరోజు ఇక్కడ ఏకం చేసి నా మహిళా లోకాన్ని అందరికి కూడా మా టీఎన్జిఓ సంఘం తరఫున పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా వారందరికీ కూడా రోజు వారి యొక్క పనిలో నిమగ్నమై ఒత్తిడి అనేది జరుగుతుంది. అలాంటి వారందరికీ కూడా ఈరోజు పండగ వాతావరణం ఏర్పరచుకొని ఒక ఆట విడుపులాగా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు పనికొస్తాయని ముందు ఇట్లాంటి కార్యక్రమాలు ఏ ఉన్నా మా టీఎన్జిఓ సంఘం తరఫున జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందిస్తూ మా ఉద్యోగులందరూ కూడా పాల్గొంటారని మరొకసారి ముందుగా మా టీఎన్జిఓ సంఘం తరఫున జగిత్యాల జిల్లా అధికారులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, కార్మిక సోదరులందరికీ కూడా మా తరఫున
మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముగ్గుల పోటీ అంటే కేవలం చుక్కల ముగ్గులు లేకపోతే చిక్కు ముగ్గులనే కాకుండా మనకు ఈసారి మనం చేపట్టేటువంటి ప్రభుత్వ పరంగా చేపట్టేటువంటి కార్యక్రమంలో మెయిన్ కాన్సెప్ట్ కూడా తీసుకోవడం జరిగింది. మేము కోరగానే ప్రతిసారి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలలో అన్ని రంగాల్లో ముందున్నటువంటి మన డాక్టర్ నరేష్ గారిని ఈ విషయంలో సార్ ముగ్గుల పోటీలు మనం మహిళలతో చేపిద్దామని చెప్పి కోరగానే వారు వెంటనే వెళ్ళి కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాస్తవంగా ఇది వారు చెప్పినట్టుగా కాన్సెప్ట్ ప్రకారం ఏ ముగ్గు చూసినా కూడా ప్రతి ముగ్గు దగ్గర కూడా మహిళలకు సంబంధించి పిల్లలకు సంబంధించి వాళ్ళ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇది చాలా శుభపరిణామం. ముగ్గులలో కూడా వాళ్ళ కాన్సెప్ట్ తీయించడం అనేది చాలా శుభపరిణామంగా భావించుకుంటూ ఇందులో ఎవరైతే ముగ్గులు వేసిండ్రో ఫస్ట్ సెకండ్ థర్డ్ డే కాకుండా కన్సల్టేషన్ ప్రైజ్ కూడా మేము టీజీఓ సంఘం తరఫున ఇవ్వడానికి మేము సిద్ధమైనాం. అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ముగ్గులు వచ్చే ముందే అన్ని ముగ్గులను కూడా చూశాను. చాలా ఇన్నోవేటివ్గా, కొంత రెవల్యూషనరీగా, కొంత బాధతో, కొంత సంతోషంతో అన్ని ఫీలింగ్స్ని దానిలో రిప్లికా అయ్యేటట్టు కూడా అన్ని ముగ్గులు చాలా బాగా ఉన్నాయి. మహిళ ఎప్పుడైనా ఒక చైతన్యవంతురాలు. ఈ సమాజం బాగుండాలన్నా, ఈ సమాజం డిరాగేటరీ అంటే దిగజారాలన్నా కానీ 99.99% దట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఉమెన్. ఎందుకంటే ఈ సమాజం ఒక మంచి సమాజంగా మారాలంటే ఒక చదువుకున్న మహిళ తన వంతు బాధ్యతగా తన కుటుంబాన్ని అంతటినీ కూడా చైతన్యవంతం చేస్తుంది. ఒక మహిళ చదువుకుంటే ఆ ఇంటికే కాదు, ఒక ఇల్లాలు చదువుకుంటే ఆ ఇంటికి, ఆ కుటుంబానికి, మ్యాక్సిమం ఆ బంధుగణం లోపల కూడా ఒక కొంత చైతన్యం చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది మహిళకి. మగవాళ్ళు బాగానే చదువుకుంటారు, ఎంపీలు పిహెచ్డీలు ఇవన్నీ చేసినా ఏదో పెద్ద డాక్టర్ లేక అమీన్ సాబ్ లేక టక్కు బూట్లు వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఎప్పుడు అడిగినా పొద్దున పోయి సాయంకాలం వచ్చాడు. అదే ఒక మహిళ మంచి పొజిషన్లో ఉంటే, దట్టు ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం చేసేటువంటి పరిస్థితులలో ఉంటే 10 మంది మహిళలకు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ లాగా ఉంటుంది అన్నమాట. కుటుంబానికి కూడా ఒక చదువుకున్న తల్లి ఉంటే పిల్లలు ఒక డిసిప్లిన్లో వెతుకుతారు. ఫాదర్ ఎంప్లాయీగా ఉండి మదర్ ఓన్లీ హౌస్ మేకర్ అయితే పిల్లలు ఒక విధంగా తయారవుతారు. అంటే పిల్లలు ఏ విధంగా ఉండాలి, సమాజంలో ఏం నేర్పాలి, సమాజానికి మనం ఏం మెసేజ్ ఇవ్వాలనేది లార్జర్లీ డిపెండ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మదర్. సో ఈ మదర్స్ అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు.